శిఖర్ ధవన్ అందరూ ఇతన్ని ముద్దుగా మిస్టర్ ఐసీసీ అలాగే గబ్బర్ అని పిలుచుకుంటారు. అప్పట్లో రోహిత్ కోహ్లీ ఉన్నారని ఎంత ధైర్యం ఉండేదో శిఖర్ ధవన్ ఉంటే కూడా అంతే. 2013 అలాగే 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తరపున టాప్ రన్ స్కోరర్. అయినా కానీ శిఖర్ ధవన్ ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ గానే మిగిలిపోయాడు. ఈ వీడియోలో మనం శిఖర్ ధవన్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వకండి. చిన్న వయసు నుంచే శిఖర్ ధవన్ తనకి క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ తో ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా కానీ క్రికెట్ ని మాత్రం వదలలేదు. అతనికి క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ అలాగే అతని బ్యాటింగ్ చూసి 1999 నుంచి 2000 వరకు అండర్ 19 లో ఢిల్లీ తరపున ఆడాడు. అలా ఢిల్లీ తరపున తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో అదర కొట్టేసంతో 2002 కూచ్ బిహారీ ట్రోఫీలో అతనికి అవకాశం వచ్చింది, దాంట్లో అదర కొట్టేశాడు. అలాగే 2003 వినో మాన్కన్ ట్రోఫీలో కూడా అవకాశం వచ్చింది, దాంట్లో కూడా అద్దరు కొట్టేశాడు. దీంతో అతన్ని అండర్ 19 వరల్డ్ కప్ లోకి ఇండియా తరపున సెలెక్ట్ చేశారు. ఆ వరల్డ్ కప్ లో శ్రీలంక పై 146, స్కాట్లాండ్ పై 155, అలాగే బంగ్లాదేశ్ పై 120 అన్ని మ్యాచ్లు అదరు కొట్టేస్తూ ఆ అండర్ 19 వరల్డ్ కప్ లో 505 పరుగులు చేశాడు. అప్పుడు 2008లో ఐపీఎల్ మొదలైంది. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతన్ని కొనుక్కుంది. ఆ ఐపీఎల్ లో కేవలం 14 మ్యాచ్ల్లోనే 340 పరుగులు చేశాడు. ఇలా అదర కొట్టేసంతో తనని టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఓడిఐ సిరీస్ కి సెలెక్ట్ చేసింది. ఫస్ట్ మ్యాచ్ కే డక్అవుట్ అయిపోయాడు. అప్పటి నుంచి 2011 నుంచి 2012 మధ్యలో అతను కేవలం 5 ఓడిఐ మ్యాచ్లు ఆడాడు. అందులో కేవలం 69 పరుగులు చేశాడు. అందరూ శిఖర్ ధవన్ కెరియర్ అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అతన్ని ఒక బ్యాకప్ ప్లేయర్ గా సెలెక్ట్ చేశారు. 2 మ్యాచ్లు ఆడిపించకపోయినా కానీ 3 మ్యాచ్లు ఆడిపించారు. తన డెబ్యూట్ టెస్ట్ మ్యాచ్ లోనే ఆస్ట్రేలియా లాంటి టీం పై సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాపై తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 187 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డెబ్యూట్ మ్యాచ్ లో ఇదే హైయెస్ట్ స్కోర్. కానీ ఆనందం కొంచెం కూడా ఉండలేదు. శిఖర్ ధవన్ కి తన వేలు ఇంజరీ అయిపోయింది. దీంతో 4th టెస్ట్ మ్యాచ్ కి తను దూరం అయిపోయాడు. అలాగే 3rd టెస్ట్ మ్యాచ్ సిరీస్ కి అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇలా ఇంజరీ తర్వాత కూడా తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఐపీఎల్ లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. దీంతో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీలోకి సెలెక్ట్ చేశారు. ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై 114 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్ లో వెస్టిండీస్ పై 102 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ పై 48 పరుగులు చేశాడు. అలాగే శ్రీలంక పై సెమీఫైనల్స్ లో 68 పరుగులు చేశాడు. అలాగే ఫైనల్స్ లో ఇంగ్లాండ్ పై 31 కీలక పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ కప్ లో కూడా రానిచ్చి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు మన శిఖర్ ధవన్. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. ఆ తర్వాత అది 2014 ఓడిఐస్ అలాగే టెస్టుల్లో శిఖర్ ధవన్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయినా కానీ న్యూజిలాండ్ తో జరుగుతున్న ఒక మ్యాచ్ లో ఎలాగొకటి సెంచరీ కొట్టి తన సెకండ్ సెంచరీని టెస్ట్ లో నమోదు చేసుకొని కంబ్యాక్ ఇచ్చాడు. 2014 ఏషియా కప్ లో తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో అదర కొట్టేశాడు. ఇండియా తరపున మరొకసారి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయినా కానీ మన టీమిండియా ఏషియా కప్ గెలవలేకపోయింది. అది 2014 T20 వరల్డ్ కప్. అందరూ శిఖర్ ధవన్ పై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ శిఖర్ ధవన్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ అలాగే బంగ్లాదేశ్ పై డక్అవుట్ అలాగే 1 రన్ చేశాడు. ఈ 3 మ్యాచ్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని టీమిండియా శిఖర్ ధవన్ ని డ్రాప్ చేసేసింది. ఆ తర్వాత 2014 నుంచి 15 వరకు జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో శిఖర్ ధవన్ ని తీసుకున్నారు. వీటిలో దారుణంగా ఫెయిల్ అవడంతో శిఖర్ ధవన్ ని లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో డ్రాప్ చేసేశారు. అయినా కానీ అప్పటి టీమిండియా కెప్టెన్ అయిన ఎంఎస్డి మాత్రం శిఖర్ ధవన్ పై నమ్మకం పెట్టుకొని 2015 ఓడిఐ వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశాడు. మళ్ళీ ఆ వరల్డ్ కప్ లో కూడా ఆదర కొట్టేశాడు. 2 సెంచరీలు అలాగే హాఫ్ సెంచరీలు కొట్టాడు. అలాగే 412 పరుగులు చేశాడు. సెమీఫైనల్స్ లో అందరూ బ్యాటర్స్ కొలాప్స్ అవుతున్న సమయంలో శిఖర్ ధవన్ అప్పుడు కూడా 45 పరుగులు చేశాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ఐసీసీ ఈవెంట్ వచ్చింది. అదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తన దూకుడైన బ్యాటింగ్ తో 317 పరుగులు చేసి ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయినా కానీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓడిపోయాం.
ఆ తర్వాత అది 2019 ఓడిఐ వరల్డ్ కప్. దాంట్లోకి శిఖర్ ధవన్ ని సెలెక్ట్ చేశారు. ఆ వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయినా కానీ సెకండ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై మరొక సెంచరీని కొట్టాడు. కానీ తనకి మళ్ళీ ఇంజరీ అయ్యింది. ఆ ఇంజరీతో అతను ఓడిఐ వరల్డ్ కప్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. అలాగే ఆ ఓడిఐ వరల్డ్ కప్ లో మన టీమిండియా ఓడిపోయింది. దీంతో 2020 దాకా శిఖర్ ధవన్ క్రికెట్ కి దూరం అయ్యాడు. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత 2020లో కరోనా వచ్చింది. అప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగట్లేదు. అయినా కానీ ఐపీఎల్ జరుగుతుంది. ఆ ఐపీఎల్ లో తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో 14 మ్యాచ్ల్లో 618 పరుగులు చేసి కంబ్యాక్ ని ప్రకటించాడు. ఇంకా తర్వాత నుంచి శిఖర్ ధవన్ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కానీ ఇండియన్ క్రికెట్ టీంలోకి తీసుకోవట్లేదు. తను లాస్ట్ ఆడిన T20 మ్యాచ్ 2018లో, తను లాస్ట్ ఆడిన టెస్ట్ మ్యాచ్ 2022లో ఆడాడు. అలాగే శ్రీలంకతో జరుగుతున్న ఒక సిరీస్ లో 2021లో కెప్టెన్సీ కూడా చేశాడు. దాని తర్వాత ఇంకా 2021 నుంచి 2023 దాకా శిఖర్ ధవన్ కి స్ట్రైక్ రేట్ సరిగా లేదు. ఏజ్ అయిపోతుందని ఇంకా సెలెక్ట్ చేయలేదు. దీంతో శిఖర్ ధవన్ ఇంకా క్రికెట్ కే దూరం అయిపోయాడు.